వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాసుడి. తిరుమలకి వెళ్ళేటువంటి భక్తులకు ఒక రకంగా మరో కొత్త మరికొన్ని సౌకర్యాలను కల్పిస్తుంది. ఇది ఒక రకంగా కొంత మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఒక రకంగా గుడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇంతటికి ఏమనేది తెలియాలంటే వీడియోని పూర్తిగా చూడండి, మీకు అర్థమయ్యేలాగా తెలియజేస్తాను. తిరుమల తిరుపతి దేవస్థానం వారు అంటే ముఖ్యంగా శ్రీవారి దర్శనానికి వెళ్ళేటువంటి భక్తులకు మరిన్ని సౌకర్యాలను కల్పించడంలో టీటీడీ ఇప్పుడు అందుబాటులోకి మరికొన్ని సౌకర్యాలను కూడా తీసుకొస్తుంది. ముఖ్యంగా వసతి గృహాల్లో అంటే దిండ్లు, దుప్పట, చాప, బెడ్‌షీట్‌ను కూడా ఇవ్వనుంది. తొలుత నందకంలో ఇవ్వడం ప్రారంభించగా భక్తుల నుంచి కూడా సానుకూలమైనటువంటి స్పందన వచ్చింది. దీంతో ఇక్కడ పొగలమాత, పాంచజన్య, కౌస్తుభం వంటి తదితర గెస్ట్ హౌస్‌లను కూడా అందజేయాలని కూడా నిర్ణయించింది. అయితే ఇక్కడ దుప్పటి తీసుకుంటే రూ. 10, 2 దిండ్లకు రూ. 10, ఒక చాపకి రూ. 10, బెడ్‌షీట్‌కి రూ. 20 చొప్పున కూడా మళ్ళీ చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక రకంగా మరికొంత అదనంగా ఆదాయాన్ని పెంచుకునే విధంగా గూడా ఉన్నప్పటికి గూడా వినియోగదారులకు గూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని కూడా చెప్పుకోవచ్చు. మరి దీనిపైన మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.